వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా వడలు చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు భలే ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మరి అటుకులతో చేసుకునే ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక పచ్చి బంగాళదుంపని ఇలా పొట్టు మొత్తాన్ని తీసేసి ఈ విధంగా కొంచెం వాటర్లోకి అయితే ఇలా తురిమేసుకుంటున్నాను. తురుముకునేది లేనట్టయితే మిక్సీ జార్లో మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తాన్ని ఇలా పిండుకుంటూ ఈ బంగాళదుంప తురుముకున్న తురుము మొత్తాన్ని ఒక చిన్న బౌల్లో పెట్టుకొని వాటర్ వంపేసి అదే బౌల్లో మళ్ళీ బంగాళదుంప తురుముని వేసేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ వేసుకోవటం వల్ల బ్లాక్గా అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న కప్తో ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని అటుకుల్లో దుమ్ము ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ ఏమీ వేయకుండా దానిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముకున్న బంగాళదుంప తురుములోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేస్తున్నాను. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా గోధుమ పిండినే వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ పిండి ఇంకా బంగాళదుంప తురుము మొత్తం కలిసేలాగా ఇలాగ పల్చగా లిక్విడ్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే కొంచెం కలోంజీ సీడ్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే కొంచెం తెల్ల నువ్వులు, నువ్వులు లేనట్టయితే స్కిప్ చేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడేంత సాల్టు. కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలండి. వాటిని బయట స్టోర్స్లో కూడా మనకు దొరుకుతాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు. ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి అటుకుల్ని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాస్త నానుంటాయి కాబట్టి మనకి ముద్దలాగా అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని 1 ఇంచు అల్లం వరకు ఇలా తురిమేసుకోండి. లేదు అనుకుంటే చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇంకా వాటర్ కానీ ఏమీ వేయకుండా మీరు కలిపేసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంది వాటర్ పడతాయి అనుకుంటే 1-2 చుక్కలు వాటర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ వేసుకోవట్లేదండి. చేతికి కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని వడల్లా అయితే ఒత్తేసుకోవాలి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు కుదిరినట్టయితే వాటిని కూడా చూడండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చూడండి చక్కగా ఈ షేప్లో వడలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం బంగాళదుంప తురుము మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ వడలను అయితే డిప్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ అటుకుల వడలను అయితే వేసేసుకోవాలి. అనుకోకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పప్పులు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా అటుకులతో వడలు కూడా చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతాయి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. బయట నుంచి తెచ్చేవి కాకుండా మనం అప్పటికప్పుడు ఇంట్లో చేసుకుంటున్న రెసిపీ ఏదైనా కూడా హెల్దీ అండి. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి. ఇక వీటిని ఆయిల్లో నుంచి అయితే బయటకు తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.